హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ హ్యూమంగస్ సార్. మీ అందరికి కూడా ఫేవరెట్ ఏలియన్. సారీ ఈ హ్యూమంగస్ సార్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదులేండి. బెన్ 10 సిరీస్లో కనిపించిన హ్యూమంగస్ సార్ అంటే మీ అందరికి కూడా చాలా ఇష్టమని మీ కామెంట్స్ని బట్టే అర్థమైంది. అలాంటి మీకు ఇష్టమైన హ్యూమంగస్ సార్ అండ్ అల్టిమేట్ హ్యూమంగస్ సార్ గురించే ఈ రోజు మన వీడియో. హ్యూమంగస్ సార్ పై వీడియో చేయమని వందల కామెంట్స్ చేయడం మాత్రమే కాదు, చేసిన వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియోని కూడా 100 మందికి షేర్ చేయాలి. అలానే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో రాబోతున్న మంచి మంచి ఫెస్టివల్ డీల్స్ ని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఈటీ ట్రెండ్స్ అండ్ డీల్స్ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అయిపోండి. ఈటీ ట్రెండ్స్ అండ్ డీల్స్ ఛానల్స్ లో డైలీ ట్రెండీ ఫ్యాషన్ వేర్ నుండి హోమ్ అప్లయన్సెస్ వరకు అన్నిటి యొక్క బెస్ట్ బయింగ్ లింక్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల మీరు కొనాలనుకునే ప్రోడక్ట్ పై మీరు చాలా మనీని సేవ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ తో ఇప్పుడే మన ఈటీ ట్రెండ్స్ అండ్ డీల్స్ ఛానల్స్ లో జాయిన్ అయిపోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా హ్యూమంగస్ సార్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి హల్క్ స్మాష్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. హ్యూమంగస్ సార్కి హల్క్ స్మాష్కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? సంబంధం ఉంది. మన ఛానల్లో కంపారిజన్ వీడియోస్ చేసేటప్పుడు హల్క్ అండ్ హ్యూమంగస్ సార్ ఇద్దరు స్మాషే కదా చేసేది అని మీలో కొంతమంది వీళ్ళిద్దరిని కంపేర్ చేయమని చెప్పారు. సరే, మీరు అడిగారు కదా అని హల్క్ వర్సెస్ హ్యూమంగస్ సార్ కంపారిజన్ చేసి ఆ వీడియోలో హ్యూమంగస్ సార్ తన హైట్ ని 12 ఫీట్ నుండి 60 ఫీట్ వరకు ఇంక్రీజ్ చేసుకోగలదని చెప్పాను. అది విన్న ఒక నలుగురు ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో అవునా నిజమా అని కామెంట్ చేశారు. తెలిస్తే మాట్లాడాలి, లేదంటే తెలుసుకొని మాట్లాడాలి, అంతేకాని హాఫ్ నాలెడ్జ్తో ఏదో ఒకటి కామెంట్ చేయడం తప్పు కదా. హ్యూమంగస్ సార్స్ వాటి బాడీ మాస్ని డైమెన్షనల్ డిస్ప్లేస్మెంట్ అనే టెక్నిక్ ద్వారానో లేదంటే బ్లడ్ ప్రెషర్ పంపింగ్ని ఇంక్రీజ్ చేసుకోవడం ద్వారానో వాటి సైజ్ని మ్యానిపులేట్ చేసుకోగలవు. కాకపోతే ఈ రెండు టెక్నిక్స్లో దేన్ని హ్యూమంగస్ సార్స్ యూజ్ చేస్తాయో అఫీషియల్గా ఎక్కడా చెప్పలేదు. నేను వీడియోస్కి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్లేసెస్లో కొన్ని చోట్ల డైమెన్షనల్ డిస్ప్లేస్మెంట్ టెక్నిక్ అని ఉంటే మరికొన్ని చోట్ల బ్లడ్ ప్రెషర్ టెక్నిక్ అని ఉంది. అందుకనే కన్ఫర్మ్ కానీ ఈ 2 టెక్నిక్స్ గురించి మీకు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకులే అని చెప్పలేదు. కానీ హ్యూమంగస్ సార్స్ వాటి సైజ్ని ఇంక్రీజ్ చేసుకోగలవు అనేది నిజం. అలా సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు ఆ సైజ్కి ప్యారలల్గా వాటి స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. అలానే వాటి బాడీస్ పై గాడ్జిల్లాకి గ్రో అయినట్టు డోర్సల్ ప్లేట్స్ కూడా గ్రో అయ్యి హ్యూమంగస్ సార్ డ్యూరబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదే హ్యూమంగస్ సార్ అండ్ హల్క్ స్మాష్ కి ఉన్న రిలేషన్. ఇక పాత వీడియో గురించి వదిలేసి ప్రెజెంట్ వీడియోకి వస్తే, హ్యూమంగస్ సార్ ఈ ఏలియన్ మీకు మాత్రమే కాదు, బెన్కి కూడా చాలా ఫేవరెట్ ఏలియన్. అందుకనే మూవీస్, సిరీస్ అండ్ గేమ్స్ అన్నిట్లో టోటల్గా 89 టైమ్స్ యూజ్ చేసి అన్ని ఏలియన్స్ని దాటేసి మోస్ట్ యూజ్డ్ ఏలియన్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంచాడు. అల్టిమేట్రిక్స్ అండ్ ఆమ్నెట్రిక్స్ బెన్ అడిగినప్పుడల్లా హ్యూమంగస్ సార్ని ఇచ్చుంటే ఈ కౌంట్ ఎప్పుడో ఈజీగా సెంచరీని దాటేసేది. కానీ బెన్ అడిగినప్పుడల్లా మెజారిటీ ఆఫ్ ది టైం ఈ ఏలియన్ వచ్చేది కాదు. Heat blast! Get ready to meet a friend of mine I like to call Humongosaur! మరి వాచ్ ఎందుకని ఇలా చేసింది అని అంటే సరదా ఏం కాదు, వాచ్ ఇలా చేయడానికి పెద్ద రీజనే ఉంది. హ్యూమంగస్ సార్ ఏలియన్ అంటే మీకు, బెన్కే కాదు, బెన్ 10 ఏలియన్ ఫోర్స్ అండ్ అల్టిమేట్ ఏలియన్స్ ఎపిసోడ్స్కి స్టోరీస్ రాసే రైటర్స్కి కూడా చాలా ఇష్టం. ఆ ఇష్టం ఏ రేంజ్లో ఉండేదంటే అట్లీస్ట్ 2 ఎపిసోడ్స్కి ఒక్కసారన్నా సరే హ్యూమంగస్ సార్ని యూజ్ చేయాలి అనే స్టేజ్కి వచ్చేసింది. దాంతో రైటర్స్ హ్యూమంగస్ సార్ అండ్ 4 ఆర్మ్స్ లాంటి ఫేవరెట్ ఏలియన్స్ని ఎక్కువగా యూజ్ చేయకుండా వాటి ప్లేస్లో ఏ ఏలియన్స్ని యూజ్ చేయాలి అని కూడా బెన్ 10 క్రియేటర్స్ రైటర్స్కి సజెషన్స్ ఇచ్చేవారు. అలా బెన్ అండ్ రైటర్స్ వాళ్ళకి ఇష్టమున్న హ్యూమంగస్ సార్ అండ్ 4 ఆర్మ్స్ లాంటి ఏలియన్స్ని యూజ్ చేయకుండా వాటి ప్లేస్లో ఆమ్నెట్రిక్స్ వేరే ఏలియన్స్ని ఇస్తున్నట్టు చూపించారు. క్రియేటర్స్ అంత కంట్రోల్ చేసినప్పటికీ బెన్ తన ఒరిజినల్ ఆమ్నెట్రిక్స్లో యూజ్ చేసిన లాస్ట్ ఏలియన్, అల్టిమేట్ ఏలియన్ సిరీస్లో కనిపించిన ఫస్ట్ ఏలియన్, ఆల్బిడో యూజ్ చేసిన ఫస్ట్ అల్టిమేట్ ఏలియన్, నెగిటివ్ అల్టిమేట్రిక్స్ ద్వారా నెగిటివ్ అల్టిమేట్ హ్యూమంగస్ సార్, విల్గెక్స్ తన ఎంటైర్ బయాట్స్ ఆర్మీని ముందుగా హ్యూమంగస్ సార్ ఆర్మీగా మార్చడం, ఎలాంటి స్పెషల్ అపీరెన్సెస్ నుండి నార్మల్ ట్రాన్స్ఫార్మేషన్స్ వరకు హ్యూమంగస్ సార్ని టోటల్గా 89 టైమ్స్ యూజ్ చేయడం జరిగింది. మరొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే హ్యూమంగస్ సార్కి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన డి బ్రాడ్లీకి కూడా హ్యూమంగస్ సార్ అంటే ఇష్టమే. కానీ ఆ ఏలియన్కి డబ్బింగ్ చెప్పడమే ఆయనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే హ్యూమంగస్ సార్ వాయిస్ అనేది చాలా డీప్ అండ్ లౌడ్గా ఉండాలి. సో
అన్నిసార్లు అంత గట్టిగా డీప్ వాయిస్తో డబ్బింగ్ చెప్పేసరికి తన గొంతు నొప్పొచ్చేదంట. అందుకనే హ్యూమంగసార్కి డబ్బింగ్ చెప్పడం అంటే బ్రాడ్లీకి అసలు ఇష్టం ఉండేది కాదు. ఇక హ్యూమంగసార్ స్పీషియస్ హోమ్ ప్లానెట్ అండ్ ఆర్జన్ విషయానికి వస్తే హ్యూమంగసార్ స్పీషియస్ ఏలియన్ నేమ్ వెక్సాసోరియన్స్. వెక్సాసోరియన్స్ అన్నా కూడా ఐస్లాండ్ లాంగ్వేజ్లో పెద్దగా పెరిగే బల్లులు అని అర్థం వస్తుంది. ఇలా వీటిని బల్లులు అని పిలవటానికి రీజన్ వీటిని ఒకప్పుడు ఎర్త్పై తిరిగిన రాకాసి బల్లుల్ని అదే డైనోసార్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని క్రియేట్ చేయడమే. జస్ట్ వెక్సాసోరియన్ స్పీషియస్ని మాత్రమే డైనోసార్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేయలేదు. వెక్సాసోరియన్ స్పీషియస్ హోమ్ ప్లానెట్ అయిన టెరాడైనోని కూడా జురాసిక్ టైంలో ఎర్త్ ఎలా ఉంటుందో అలానే పెద్ద పెద్ద అడవులు నదులతో క్రియేట్ చేశారు. ఈ ప్లానెట్ నేమ్ అయిన టెరాడైనో వర్డ్ మీనింగ్ ల్యాండ్ ఆఫ్ డైనోస్ ఆర్ ల్యాండ్ ఆఫ్ ఫియర్ అని. పేరుకి తగినట్లుగానే టెరాడైనోపై చాలా ఫియర్సమ్ డైనోటైమ్ క్రీచర్స్ ఉంటాయి. మొదట్లో ఈ క్రీచర్స్ అన్నిటికీ మధ్య ఒకదానిపై మరొకటి డామినేషన్ కోసం ఫైట్స్ చేసేవి. కానీ చివరికి టెరాడైనో ల్యాండ్స్ పై వెక్సాసోరియన్స్ దే పైచేయి అయ్యింది. వెక్సాసోరియన్స్ కూడా మనం మూవీస్ లో చూసే చాలా డైనోసార్స్ లానే రీప్రొడక్షన్ కోసం ఎగ్స్ పెడతాయి. అలా పెట్టిన ఎగ్స్ హ్యాచ్ అయ్యి బేబీ హ్యూమంగసార్స్ బయటకు వచ్చిన తర్వాత వెక్సాసోరియన్స్ వాటి డైనోసార్స్ వైల్డ్ నేచర్ కారణంగా కొన్ని బేబీ హ్యూమంగసార్స్ ని వాటి మదర్సే తినేస్తాయి. Tell me something about your relationship with your mother. My mother tried to eat me before I even hatched! ఒకవేళ వెక్సాసోరియన్స్ వాటి మదర్స్ నుండి తప్పించుకున్నా కూడా అలా తప్పించుకున్న వెక్సాసోరియన్స్ పెరిగి అడల్ట్ స్టేజ్కి వచ్చేలోపే టెరాడైనోపై ఉండే ప్రెడేటర్స్ అండ్ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ కారణంగా 80% ఆఫ్ ది బేబీస్ చనిపోతాయి. ఈ టఫ్ కండిషన్స్ అన్నిటిని దాటుకొని బ్రతికి బయటపడ్డ వెక్సాసోరియన్స్కే టెరాడైనోపై నెక్స్ట్ జనరేషన్ వెక్సాసోరియన్స్ని రీప్రొడ్యూస్ చేసి వాటిని తినేయటానికి వీలవుతుంది. ఇక టెరాడైనోపై ఉండే వెక్సాసోరియన్స్ అన్ని బెన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే హ్యూమంగసార్ లానే అంతే స్ట్రాంగ్గా ఉంటాయి అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఆమ్నెట్రిక్స్ అల్గారిథం ఏ ఏలియన్ స్పీషియస్ డిఎన్ఏనైనా సరే స్కాన్ చేస్తే ఆ డిఎన్ఏని ఎన్హాన్స్ చేసి ఆ ఏలియన్ స్పీషియస్ పీక్ లెవెల్ ఫామ్నే బెన్ ఏజ్కి రిలేట్ చేసి బెన్కి ట్రాన్స్ఫార్మ్ కావడానికి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అందుకనే బెన్ 10 సిరీస్లో కనిపించే మిగతా ఏలియన్స్తో కంపేర్ చేసినట్లయితే బెన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఏలియన్స్ పర్ఫెక్ట్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంటాయి. మరొక విషయం ఏంటంటే టెరాడైనోపై హ్యూమంగసార్స్ అల్టిమేట్ ఫామ్ అయిన అల్టిమేట్ హ్యూమంగసార్స్ కూడా ఉండవు. అల్టిమేట్ హ్యూమంగసార్ని ఆల్బిడో క్రియేట్ చేసిన అల్టిమేట్రిక్సే నార్మల్ హ్యూమంగసార్ డిఎన్ఏనే ఆర్టిఫిషియల్గా ఎవాల్వ్ చేసి క్రియేట్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే హ్యూమంగసార్ని టైం స్ట్రీమ్లో పెట్టి కొన్ని వేల సంవత్సరాల పాటు గిరగిరా తిప్పితే వచ్చే అవుట్పుట్టే అల్టిమేట్ హ్యూమంగసార్. అదే అల్టిమేట్రిక్స్తో కాకుండా నేచురల్గా హ్యూమంగసార్స్ అల్టిమేట్ హ్యూమంగసార్స్గా ఎవాల్వ్ కావడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు టైం పడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఎవల్యూషన్లోనే భాగంగా అల్టిమేట్రిక్స్ బెన్ ఎక్కువగా యూజ్ చేసే అల్టిమేట్ ఏలియన్స్కి సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల బెన్ ఎక్కువగా యూజ్ చేసే అల్టిమేట్ హ్యూమంగసార్, అల్టిమేట్ స్పైడర్ మంకీ, అల్టిమేట్ ఎకో, అల్టిమేట్ బిగ్ చిల్, అల్టిమేట్ క్యానన్ బోల్ట్ అండ్ అల్టిమేట్ స్వాంఫైర్ తమని తాము ఇండివిజువల్ ఎంటిటీస్గా ఫీల్ అయ్యి తమని బెన్ ఆ అల్టిమేట్రిక్స్లో బంధిస్తున్నాడని అనుకుంటాయి. దాంతో బెన్ అన్ని అల్టిమేట్ ఏలియన్స్ కంటే కూడా ఎక్కువ యూజ్ చేసిన అల్టిమేట్ హ్యూమంగసారే మిగతా అన్ని రోగ్ అల్టిమేట్ ఏలియన్స్కి గ్యాంగ్ లీడర్గా మారి బెన్ని అల్టిమేట్రిక్స్ లోపలికి తీసుకువచ్చి అక్కడ తనని చంపేసి అల్టిమేట్రిక్స్ నుండి వాళ్ళందరూ తప్పించుకునేటట్లు ప్లాన్ చేస్తుంది. కానీ తనకి తెలియకుండా ఇన్ని రోజులు అల్టిమేట్ ఏలియన్స్ని ఇబ్బంది పెట్టినందుకు బెన్ తనంతట తానే సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకోవడంతో అల్టిమేట్రిక్స్ రీబూట్ అయ్యి ఏలియన్స్కి కాన్షియస్నెస్ వచ్చే ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది. కానీ అప్పటికే సెల్ఫ్ కాన్షియస్నెస్ వచ్చిన అల్టిమేట్ ఏలియన్స్ మళ్ళీ అల్టిమేట్రిక్స్లోకి వెళ్ళటానికి ఏమాత్రం ఇష్టపడరు. దాంతో యాజ్మిత్ ఈ అల్టిమేట్ ఏలియన్స్ ఫ్రీగా జీవించగలిగే ఒక న్యూ ప్లానెట్కి వీళ్ళని తీసుకువెళ్తాడు. అలా యాజ్మిత్ అల్టిమేట్ హ్యూమంగసార్ని తీసుకువెళ్ళిన తర్వాత కూడా అల్టిమేట్రిక్స్ మళ్ళీ ఎవాల్వ్ చేసిన అల్టిమేట్ హ్యూమంగసార్ని బెన్ యూజ్ చేయడం జరిగింది. ఈ అల్టిమేట్ హ్యూమంగసారే కాకుండా బెన్ 10 ఆమ్నివర్స్లో తను క్రియేట్ చేసిన న్యూ అల్టిమేట్రిక్స్తో ఆల్బిడో హైపర్ ఎవాల్వ్డ్ అల్టిమేట్ హ్యూమంగసార్ని యూజ్ చేయడం జరిగింది. నార్మల్ అల్టిమేట్ హ్యూమంగసార్తో కంపేర్ చేసినట్లయితే అట్లీస్ట్ 5 టైమ్స్ స్ట్రాంగ్గా ఉంటే ఈ హైపర్ ఎవాల్వ్డ్ అల్టిమేట్ హ్యూమంగసార్తో కంపేర్ చేసినట్లయితే అట్లీస్ట్ 7 టైమ్స్ స్ట్రాంగ్గా ఉంటుంది.
ఇక అల్టిమేట్ హ్యూమంగసార్ నార్మల్ హ్యూమంగసార్స్లా తమ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోలేదు. దీనికి పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు. మేబీ ఎవాల్వ్ అయిన అల్టిమేట్ హ్యూమంగసార్కి హ్యూమంగసార్స్ రేర్గా యూజ్ చేసే ఈ పవర్ ఎవల్యూషన్లో పూర్తిగా డిసప్పయర్ అయిపోయి ఉంటుంది. మన ఛానల్ ఆడియన్స్లో కొంతమందికి ఈ ఎవల్యూషన్ అంటే కూడా ఏంటో తెలియదు. అందుకనే మన ఛానల్లోని వైల్డ్ మట్ ఆర్జన్ వీడియోలో అడల్ట్ వైల్డ్ మట్స్కి మాత్రమే టైల్స్ ఉంటాయి అని అంటే మరి టీనేజర్ అయిన బెన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే అల్టిమేట్ వైల్డ్ మట్కి టైల్ ఎలా వచ్చిందని అడిగారు. దీనికి ఆన్సర్ 7th 8th క్లాసెస్లో ఉండే ఎవల్యూషన్ థియరీలోనే ఉంది. అదేంటంటే కాలగమనంలో ఒక జీవిలో తమ జీవన విధానానికి అనుగుణంగా వచ్చే మార్పుల్నే ఎవల్యూషన్ అని అంటారు. సో టీనేజ్లో ఉన్నప్పటికీ వైల్డ్ మట్కి టైల్ వేటాడటానికి అవసరం అవుతుంది కాబట్టి అల్టిమేట్రిక్స్ ఆర్టిఫిషియల్గా ఎవాల్వ్ అయిన అల్టిమేట్ వైల్డ్ మట్కి టైల్ ఇచ్చుండొచ్చు. అలానే అల్టిమేట్ హ్యూమంగసార్కి హ్యూమంగసార్స్ ఎక్కువగా యూజ్ చేయని సైజ్ మ్యానిపులేషన్ని రిమూవ్ చేసి ఉండొచ్చు. అల్టిమేట్రిక్స్ అల్టిమేట్ హ్యూమంగసార్కి సైజ్ మ్యానిపులేషన్ని రిమూవ్ చేసినప్పటికీ మరొక ఎక్స్ట్రాడినరీ పవర్ని ఇచ్చింది. అదే హ్యాండ్స్ నుండి మిసైల్స్ని జనరేట్ చేయటం. తేడాగానే ఉంది కదా. లేదంటే హ్యాండ్స్ నుంచి మిసైల్స్ అండ్ బుల్లెట్స్ రావడానికి అల్టిమేట్ హ్యూమంగసార్ ఏమైనా చిట్టి రోబోనా? నిజానికి అలా అల్టిమేట్ హ్యూమంగసార్ హ్యాండ్స్ నుంచి వచ్చేవి ఎటువంటి ఫైర్ మిసైల్స్ కాదు. అవి అల్టిమేట్ హ్యూమంగసార్ యొక్క బోన్ ఫ్రాగ్మెంట్స్. కాకపోతే ఆ బోన్ ఫ్రాగ్మెంట్స్ హ్యూమంగసార్ హ్యాండ్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు క్రియేట్ అయ్యే ఫ్రిక్షన్ కారణంగానే ఆ ఫైరీ స్మోక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలానే అవి బోన్ ఫ్రాగ్మెంట్స్ కావటం వల్లే అల్టిమేట్ హ్యూమంగసార్ ఈ బోన్ మిసైల్స్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ యూజ్ చేయాలంటే ఆ బోన్ ఫ్రాగ్మెంట్స్ రీజనరేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెమెట్రిక్స్లో ఉన్న హ్యూమంగసార్ ప్రెడేటర్ ఏలియన్ నేమ్ కౌసెఫెక్స్ అల్టిమేసోరియా. దీనికి కానీ వెక్సాసోరియన్స్ దొరికితే ఫైర్ చేయటానికి కాదు కదా, అట్లీస్ట్ సూప్లో కూడా బోన్స్ లేకుండా తన నోటు నుండి వచ్చే వెబ్స్తో చుట్టేసి నమిలి మింగేస్తుంది. అయినా కూడా కొన్ని స్ట్రాంగ్ వెక్సాసోరియన్స్ వాటి పవర్స్తో ఈ ప్రెడేటర్ ఏలియన్ని డిఫీట్ చేసి వాటి నుండి కూడా సర్వైవ్ అవుతూ ఉంటాయి. అలాంటి డేంజరస్ బ్యాటిల్స్లో హ్యూమంగసార్స్కి హెల్ప్ అయ్యే వాటి పవర్స్ లిస్ట్లో ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, స్పీడ్, రిఫ్లెక్సెస్, లాంగ్ జంపింగ్, షాక్ వేవ్స్ జనరేషన్, సోనిక్ క్లాప్, స్ట్రాంగ్ టైల్స్, సైజ్ ఆల్టరేషన్, ఫైర్ హీట్ రెసిస్టెన్స్, విండ్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ బైట్ ఫోర్స్, హెవీ వెయిట్స్ లిఫ్టింగ్ అండ్ లిమిటెడ్ స్పేస్ సర్వైవింగ్. అంటే వాటి డ్యూరబుల్ స్కిన్ అండ్ హై కెపాసిటీ లంగ్స్ కారణంగా హ్యూమంగసార్స్ కొంతసేపు స్పేస్లో సర్వైవ్ కాగలవు. కానీ వాటి లంగ్స్లోని ఎయిర్ ఖాళీ అయిపోతే స్పేస్లో ఎయిర్ లేకపోవటం వల్ల అవి అక్కడ ఎక్కువసేపు జీవించలేవు. ఇక వెక్సాసోరియన్స్ ఉంటున్న టెరాడైనో ల్యాండ్స్ పై వెక్సాసోరియన్సే డామినెంట్ స్పీషియస్ అయితే టెరాడైనో స్కైని బెంటెన్ ఆమ్నెట్రిక్స్లోనే ఉన్న ఆస్ట్రాడిక్టల్ అనే మరొక ఏలియన్ స్పీషియస్ రూల్ చేస్తూ ఉంటాయి. ఈ ఆస్ట్రాడిక్టల్ ఏలియన్ స్పీషియస్ నేమ్ టర్బోసోరియన్స్. ఇవి వాటి స్టమక్లో ఉండే ఇంటెస్టైనల్ ఫ్లూయిడ్స్ని ఫ్యూయల్గా చేసుకొని ఆకాశంలో ఫ్లై చేయటం అండ్ వెపన్స్ని క్రియేట్ చేయటం లాంటివి చేయగలవు. సో ఇది ఈరోజు హ్యూమంగసార్, అల్టిమేట్ హ్యూమంగసార్ అండ్ వాటి హోమ్ ప్లానెట్ అయిన టెరాడైనో గురించిన సీక్రెట్ ఆర్జన్ వీడియో. హ్యూమంగసార్ ఫ్యాన్స్కి వీడియో నచ్చుండిద్దని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలానే మన ఈటీ ట్రెండ్స్ అండ్ డీల్స్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అయ్యి ఫెస్టివల్ బెస్ట్ డీల్స్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.